మత మార్పిడి. ఒకప్పుడు లవ్ జిహాద్ల ద్వారా ఇంకో రకంగా మత మార్పిడులు జరుగుతున్నాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు నాసిక్ లోని ఒక మల్టీనేషనల్ కంపెనీని కుదిపేసిన ఘటన నేను మీకు తెలియజేస్తా. 7 ముస్లింలపై లైంగిక వేధింపులు మరియు మతపరమైన బలవంతపు చర్యలకు పాల్పడినందుకు 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నాసిక్ పోలీసుల దర్యాప్తు ప్రకారం ఒక మల్టీనేషనల్ కంపెనీలో దానిష్ షేక్, తౌసిఫ్ అట్టార్, రాజా మొయిమాన్, షారుఖ్ కురేష్, షఫీ షేక్ ఒక అక్కడున్న మహిళా ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించడం, అసభ్య వ్యాఖ్యలు చేయడం, బలవంతపు ప్రవర్తన, వేధింపులకు గురిచేసి ఇలా అనేక సంబంధాలు బలవంతంగా లాగడం, లైంగిక దాడి చేయడం, బురకా వేసుకోమనడం. ఐటీ కంపెనీస్ లో ఎలా ఉంటుందో తెలుసు కదా, మీకు ఈ పని కావాలంటే ఆ పని కావాలంటే అది చేయండి ఇది చేయండి అన్నట్టు మీరు బురకా వేసుకుంటే మీకు ఈజీ వర్క్ ఇస్తా అనడం, హిందూ దేవతలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత జీవితంపై దూషణలు చేయడం, నమాజ్ చేయమని బలవంతం పెట్టడం, గోమాంసం తినమని ఒత్తిడి చేయడం, ఇలాంటివన్నీ చేయడం మొదలు పెట్టారు. అదేవిధంగా ఒక పురుష ఉద్యోగిని కూడా తమ మతపరమైన ఆచారాల్లో పాల్గొనమని బలవంత పెట్టారు.